అప్పుల్లో ఉన్నారా? స్ట్రెస్ చాలా అనిపిస్తుందా? అప్పును ఎలా క్లియర్ చేయాలి అని ప్రణాళికలు ప్రారంభించారా? నేను ఒక 3 స్టెప్స్ ఫార్ములా చెప్తాను, మీరు మీ యొక్క అప్పులను క్లియర్ చేసుకోవచ్చు. స్టెప్ 1, ఫస్ట్ మీ యొక్క మొత్తం అప్పులు ఎన్ని ఉన్నాయో లిస్ట్ అవుట్ చేయండి. ఆ తర్వాత శాలరీ వచ్చిన వెంటనే మీరు ఆ డబ్బును ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు ప్రతి రూపాయిని కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. అన్నెసరీ ఎక్స్పెండిచర్ కట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అప్పులను క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 1 మెథడ్ అవలంచి మెథడ్. అవలంచి మెథడ్ అనగానే మన యొక్క అప్పులన్నింటినీ కూడా ఇంట్రెస్ట్ రేట్ ఆధారంగా రాసుకోవాలి. ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న అప్పులను ముందుగా క్లియర్ చేయాలి. ఆ తర్వాత తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నటువంటి అప్పులను రీపే చేయడం అనేది ప్రారంభం చేయాలి. సెకండ్ మెథడ్ స్నోబాల్ మెథడ్. అంటే మీ యొక్క అప్పులన్నిటినీ కూడా అసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి. చిన్న చిన్న అప్పులను క్లియర్ చేసుకుంటూ వెళ్ళండి. మీ యొక్క కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం అనేది ప్రారంభం అవుతుంది. అదేవిధంగా ఒక ఎక్స్ట్రా స్కిల్ అనేది నేర్చుకోండి. సెకండ్ ఇన్కమ్ సోర్స్ అనేది మీకు కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. అలా సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది రాబోయే వీడియోస్లో నేర్చుకుందాం. అప్పటి వరకు ఈ పేజ్ని ఫాలో అవ్వండి. కామెంట్స్లో మీరు ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో చెప్పండి.